రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు 3 రాజధానులనే మరి ఎందుకు అట్లా ఆ రోజు నాటకాలు ఆడారు? రాజధాని కావాలి, మాకు 35,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇదే వాగిన మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ రాజ్యాంగంలో లేదు, మరి ఇంత ఎటకారంగా మరి చేయకూడదండి. ఇప్పుడు ప్రజల మనోభావాలతో తప్ప ఆటలాడుకోకూడదు. ఇట్లాగా రాష్ట్రం విడిపోయి ఊరికే తీసేసిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని గాడిని పెడుతుంటే దానికి మళ్ళీ మీరు సమర్థించి ఇంకా ప్రజల పక్షాన నిలిచి ఇంకా దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి ఇలాగ 3 రాజధానులు అంటారు, మావిగాని అంటారు, లేదంటే అసలు రాజ్యాంగంలో లేదంటారు. ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మా రాజధానులు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు. మావిగాని అంటే ఇక్కడ ఉండాల్సింది ఎక్కడ కాదు, వెస్ట్ ఇండీస్ లోకి వెళ్ళాలి. అక్కడ ఇట్లాంటి పేర్లే ఉంటాయి. వెస్ట్ ఇండీస్ లో, అటు ఆస్ట్రేలియా ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఇది ఇండియా అన్నా, ఇది భారతదేశంలో ఉండి మావిగను, బీవిగను, అసలు పేర్లు మీకు మైండ్ పనిచేస్తుందా? మీరు టాబ్లెట్లు వేసుకోవాల్సిన టైం వచ్చింది. మీరు ఒక పని చేయండి, కోర్టు పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళండి. లండన్ వెళ్ళి మంచి టాబ్లెట్ తీసుకోండి. మా ప్రాణాలు తీయమాకండి, మా మనోభావాలు దెబ్బతీయమాకండి. ప్రతిసారి రాజధాని అన్న ప్రతిసారి వచ్చి కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడి ఇట్లాంటి కోతలే కోసి మా మనోభావాలు దెబ్బతీసి ప్లస్ మా రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా మీరు చేసిన పని మూలంగా ఒక 20 సంవత్సరాలు రాష్ట్రానికి పోయింది.